సినిమా నమః ఛానల్ క్రియేటర్ జి వెంకటేష్ నా బెస్టీ. వాడిని అడిగి హరిహర వీరమల్లు రివ్యూ తెలుసుకుందాం. హాయ్ రంగి. హాయ్. సరే, పనిలో ఉన్నో డిస్టర్బ్ చేశాను. ఏం పర్లేదు. హరిహర వీరమల్లు చూసావు కదా, ఎలా ఉంది? నీ జెన్యూన్ రివ్యూ ఇచ్చే. యాక్చువల్లీ హరిహర వీరమల్లనే కాదు, ఏ సినిమా అయినా కూడా జీరో మైండ్తో చూస్తే కనుక ఏ సినిమా అయినా కూడా నచ్చుద్ది, ఎవరికైనా నచ్చుద్ది. అంటే హరిహర వీరమల్లు సినిమాకి నేను ఆన్ పర్పస్ ఇంటెన్షనల్గానే కొంచెం డిలేడ్గా చూసాను. ఎందుకంటే ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ షో నెగిటివ్ రివ్యూస్ వచ్చేసినాయి. నెగిటివ్ రివ్యూస్ ఎందుకు వచ్చినాయి అంటే బికాస్ ఆఫ్ ద పూర్ గ్రాఫిక్స్. సో గ్రాఫిక్స్ వల్ల నెగిటివ్ రివ్యూస్ వచ్చేసినాయి. ఆ తర్వాత కొంచెం సెటరేట్ చేశారు, కొంచెం ట్రిమ్ చేసి మళ్ళీ రిలీజ్ చేశారు. సో నేను ఈ హడావిడంతా కొంచెం సర్దుమరిగిన తర్వాత, కొంచెం కామ్ డౌన్ అయిన తర్వాత, అందరు ఒపీనియన్స్ చెప్పేసిన తర్వాత నా మైండ్ జీరో చేసుకుని వెళ్దాం అనుకొని కొంచెం ఇంటెన్షనల్గానే నిన్నే చూశాను. నేను ఆఫ్టర్నూన్ చూశాను మూవీ. లెట్ మీ బీ హానెస్ట్ విత్ యూ, సినిమా అయితే చాలా బాగుంది. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, సో వ్యక్తి పూజ అసలు చేయను. సినిమా అయితే చాలా బాగుంది. సినిమాలోని కంటెంట్ ప్రజెంట్ ఈ జనరేషన్ ఉన్న పోకడికి చాలా అవసరం అనమాట. అంటే సెల్ఫిష్గా తయారవుతున్నారు కదా అందరూ. సో హౌ టు నాట్ బి సెల్ఫిష్, హౌ టు సర్వ్ పీపుల్, హౌ టు హెల్ప్ పీపుల్, మన సంపదని మనం ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి టాపిక్స్ అన్నీ చెప్పి చాలా బాగా చేశారు మూవీ. అండ్ మూవీలో ఏంటంటే గ్రాఫిక్స్ విషయం పక్కన పెట్టండి, ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు తీసుకున్నారు ఆ సినిమా తీయడానికి. సో 5 సంవత్సరాలు తీసుకున్నప్పుడు ఏదో ఒక కేటగిరీలో కొంచెం డ్రాబ్యాక్ ఉంటుంది. సో అది ఆ డ్రాబ్యాకే గ్రాఫిక్స్. అంత పూర్ గ్రాఫిక్స్ కూడా ఏమి కాదు. చూస్తున్నంతసేపు మూవీ నాలెడ్జ్ మనకి బాగా ఎక్కువైపోయి ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూడడం వల్ల మిస్టేక్స్ కనబడుతున్నాయి. కానీ కంటెంట్ బాగుందా లేదా, మనం ఈ సినిమా నుంచి ఏమైనా నేర్చుకున్నావా లేదా, 2.5 hours బోర్ కొట్టకుండా మూవీ మనల్ని కూర్చోబెట్టిందా లేదా అనేది చూసుకుంటే కనుక నా విషయంలో, నా దృష్టిలో హరిహర వీరమల్లు ఈజ్ ఎ బ్లాక్ బస్టర్. నైస్. మరిది సినిమా చూడొచ్చు అంటావు? ఖచ్చితంగా చూడాలి. చూడొచ్చు కదా, ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే అది మన తెలుగు సినిమా హైందత్వాన్ని, హిందుత్వాన్ని కాపాడే ఒక ప్రాసెస్లో జరిగిన స్టోరీ అన్నమాట అది. సో నన్ను అడిగితే కనుక హైందువులు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అది. రండ్రా.